ప్రతిపక్షాలు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు మండిపడ్డారు. అదంతా కేవలం వారి ఎన్నికల మైలేజ్ కోసమేనని విమర్శించారు. అసలు వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. ఎవరిని అసత్య ఆరోపణలు చేసినా తన గెలుపు మాత్రం సునాయాసమన్నారు దగ్గుమల్ల ప్రసాదరావు. అన్ని భాషలు తెలిసిన తనలాంటి వ్యక్తి లోక్సభకు వెళ్తే సమస్యలపై ప్రశ్నించి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తామన్నారు. తన పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో లభ్యమయ్యే వనరుల ఆధారంగా అభివృద్ధి పనులు చేయడమే తన అంతిమ లక్ష్యం అంటున్న దగ్గుమల్ల ప్రసాదరావుతో మా చిత్తూరు జిల్లా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. చిత్తూరు పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా డిక్లేర్ అయినటువంటి దగ్గుమల్ల ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. ఆయన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. చెప్పండి సార్, ఈరోజు మీరు టీడీపీ అభ్యర్థిగా డిక్లేర్ అయిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా మీ పైన అనేక రకాలంటి అసత్య ఆరోపణలు కూడా నాన్ లోకల్ అంటూ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు ఇవన్నీ? మరి ఈ ఎన్నికల ప్రచారంలో మీరు ఏ విధంగా ప్రచారం చేసి మీరు గెలుపోవడంలో ఏ విధంగా ఉండబోతుంది? ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నమ్మకం ఉంచి ఈ చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా నన్ను పెట్టినందుకు ముందు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పురంధేశ్వరి గారికి నా కృతజ్ఞతలు. అలాగే నా మీద నమ్మకం ఉంచి ఇక్కడికి పంపించినందుకు ఆ నమ్మకాన్ని నిలబెట్టేటట్లు పనిచేస్తాను. ఖచ్చితంగా గెలుపుని తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తాను. అయితే నా మీద నాన్ లోకల్ అని చెప్పి అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ నేను నాన్ లోకల్ కాదండి. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళంతా పోతులపట్టు, తర్వాత జీడీ నెల్లూరు, తర్వాత చిత్తూరులో కూడా నాకు పూర్వీకులు ఇది ఉంది. నాకు బంధువులు కూడా ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది వాస్తవేనండి. 2019 ఎన్నికల్లో వైసీపీకి వెళ్ళింది. అది ఒక వేవ్ లాగా వెళ్ళింది. ఇంతకుముందు 7 times టీడీపీ గెలిచింది, ఆ ఒక్కసారి వెళ్ళింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు 7 సెగ్మెంట్స్లో కూడా టీడీపీ వచ్చేటట్టుంది. దానిలో మెజారిటీ అన్నింటిలో వస్తుంది. మేమంతా కోఆర్డినేషన్తోనే వెళ్తున్నామండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ మాకు పెడతారు. నాకు దగ్గర ఉన్నాయి, నాకు వీలున్న ప్రోగ్రామ్స్ అన్నింటిలో వెళ్తున్నాను. డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. తర్వాత సూపర్ 6 స్కీమ్స్ అన్నింటిని కూడా ప్రచారం చేస్తున్నారు. నేను కూడా వాళ్ళతో ప్రతి నియోజకవర్గంలో 4 రోజులకు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. ప్రతి మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. సో వాళ్ళు బాగా కోఆపరేషన్ ఉంది. ఇద్దరం కోఆర్డినేషన్తోనే వెళ్తున్నామండి. సో వాళ్ళకు వచ్చిందే కాకుండా నేను కూడా ఇన్ అడిషన్ టు దట్ మేము కూడా ప్రచారం చేస్తున్నాం. తర్వాత నాకు తెలిసిన బంధువులు, ఫ్రెండ్స్, తర్వాత డాక్టర్సు, అడ్వకేట్సు, టీచర్సు వీళ్ళందరూ కూడా కలుస్తున్నాం. ఇన్ అడిషన్ టు అసెంబ్లీ సెగ్మెంట్ మాకు కూడా కొన్ని ఓట్లు రావాలని మేము ఆశిస్తూ ఉన్నాం. అది బహుశా రేపు కనబడుతుంది మనకి ఎన్నికలు. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే వనరులు ఉన్నాయో ఆ వనరులన్నింటినీ కూడా ఆధారంగానే ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కూడా చేస్తాననేటువంటి ఒక విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తాను గెలిచి తీరుతాననేటువంటి ఒక ధీమా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు.